ఆకాశంలో దేవతల సభ నడుస్తోంది. సూర్యదేవుడు మధ్యలో, దేవేంద్రుడు పక్కన. ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆలోచనలతో కఠినంగా శనిదేవుడు బయలుదేరాడు. మంచు పర్వతాల మధ్య కైలాసానికి చేరుకున్నాడు. మహాదేవుడు ధ్యానంలో ఉన్నాడు. శని వినమ్రంగా నమస్కరించాడు. ప్రభూ, నా దృష్టిని అందరూ భయపడుతున్నారు. నేనెక్కడుండాలి? శని, నీవు న్యాయానికి ప్రతీకవు. నిన్ను నా ఆలయంలో ఉంచుతాను. కాని మూలన శివుడు అన్నాడు, భక్తుడు ముందుగా నిన్ను దర్శిస్తే అతని పాపాలు కరిగిపోతాయి. నీ దృష్టి కఠినం కాదు శని, అది దివ్య మార్గం. పై దేవాలయ నిర్మాణం మొదలైంది. స్థపతి కలలో శివుడి ఆజ్ఞ వినిపించింది. శని విగ్రహాన్ని దక్షిణ మూలలో ఉంచు. అలా ప్రతి శివాలయంలో శని స్థానమొచ్చింది. గోపాలుడు ప్రతిరోజూ ఆలయానికి వచ్చేవాడు. శివుని పూజించేవాడు కాని శని విగ్రహాన్ని చూడేవాడు కాదు. ఒకరోజు అతని జీవితంలో మార్పు మొదలైంది. గోపాలుడి జీవితంలో కష్టాలు వెల్లువలా వచ్చాయి. అతను ఏడుస్తూ అన్నాడు, శివా శివా, నేను. గోపాలుడు అర్థం చేసుకున్నాడు. శనిని భయపడకూడదు, విశ్వసించాలి. అతను శనికి నమస్కరించి మన్నింపు కోరాడు. శనిదేవుడు సాంత్వనగా నవ్వాడు. శనిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీలి కాంతి మెరిసింది. నా దృష్టి శాపం కాదు, అది విముక్తి మార్గం.